వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోన మా గుంతకల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు అనంతరం ఆయన వివరణిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ దమనకండ ఎట్లుందంటే ప్రత్యేకంగా ఇప్పుడు దేవుణ్ణి కూడా వదలడం లేదు. వాళ్ళ రాజకీయం కోసం ప్రపంచ కలియుగ దైవంగా భావించేటటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మీద కూడా వీళ్ళు అపహాస్యం చేస్తూ లడ్డులో అనిమల్ ఫ్యాట్ అంటే జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పేసి వీళ్ళు అభియోగం మోపుతూ ప్రచారం చేస్తూ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఛార్జ్ షీట్లోన సిబిఐ ఇన్వెస్టిగేషన్లోన దీంట్లో ఎటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ ఇందులో లేదు అని క్లీన్ చిట్గా ఛార్జ్ షీట్ని నెల్లూరు కోర్టుకి సమర్పించడం జరిగింది. అయినా కూడా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులందరూ కూడా లడ్డూలో వివిధ కొవ్వు పదార్థాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి ఫ్లెక్సీలను వేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేవుళ్ళను కూడా వదలడం లేదంటే మీ యొక్క దిగజారుడుతనానికి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇటువంటి రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి ఆ వెంకన్న స్వామి కూడా మీకు మంచి బుద్ధిని ప్రసాదించి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైదొలిగే విధంగా ప్రజల్లో చైతన్యం వనరొచ్చి సుప్రీంకోర్టు వారు అందులో కల్తీ లేదని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అత్యున్నత స్థాయి చెప్పినప్పటికీ కూడా దాన్ని మీరు పెడిచెవును పెట్టి ఎట్టన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి ఈ మన హిందువుల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోన ఈ నెయ్యి కల్తీ అనేది సిట్ అధికారులు సుప్రీంకోర్టు సమక్షంలో చెప్పినప్పటికీను ఫ్లెక్సీలేసి కల్తీ ఉంది అని ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలకు దిగిన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందనంటే, కొంతమంది అంటారు వాళ్ళ నాయకులు వాళ్ళు ఇచ్చిన డైరీ ఏది బోలే డైరీ, ఆ బోలే డైరీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అనుమతులు ఇచ్చినటువంటి ఆ డైరీనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు అక్కడ వెతికావు కదా, ఆవులు లేవన్నావు, ఎనుములు లేవన్నావు, మరి పాలు ఎట్లొస్తాయి, నెయ్యి ఎట్లొస్తుంది అంటున్నావు. మరి ఏదైతే దాంట్లో మీరు జంతు కొవ్వు కలిసిందని మీరు ప్రచారం చేస్తున్నారో అక్కడ మీకు ఏమన్నా అలాంటివి ఏమన్నా కనబడినాయా? అలాంటివి కనబడింటే ఆ ప్రూఫ్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకయ్యా ఇట్లా విష ప్రచారం చేస్తున్నావు? ఈరోజు నువ్వు కానీ పక్కన తెలంగాణ రాష్ట్రంలో నీ కంపెనీ ఒకటి ఉంది, హెరిటేజ్ కంపెనీ అనేది ఉంది. నువ్వు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నావు? ఎక్కడా కానీ బోలే కంపెనీ కానీ లేదా నీ హెరిటేజ్ కంపెనీ కానీ ఇంకా వేరే కంపెనీలు ఏమన్నా కానీ డైరీల్లోన ఆవులు తెచ్చి ఎనుములు తెచ్చి గడ్డి పెంచి పాలు పితికి దాని ప్రాసెస్ ద్వారా నెయ్యి తీసి చేయరయ్యా. ఎప్పుడైతే మారుమూల గ్రామాల నుంచి పాడి రైతుల ద్వారా పాల కేంద్రాలకు సేకరించి అక్కడి నుంచి డైరీకి తీసుకొని వచ్చి ఆ డైరీలో ప్రాసెస్ చేసి అందు ద్వారా వచ్చిన నెయ్యిని మాత్రమే, స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే బయటికి తీసి ఆ నెయ్యిని గుళ్ళకు లేదా పక్కన అందరికి విక్రయిస్తారు. ఇది తెలుసుకోండి చంద్రబాబు గారు, మీకు డైరీ ఉంది అంటే నువ్వు కానీ జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నావా? అందుకే ఈరోజు వెంకటేశ్వర టెంపుల్కి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈరోజు మరి నీ నెయ్యి ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోయావు? ఎందుకంటే నువ్వు కల్తీ చేస్తున్నావా? దాన్ని ఒప్పుకుంటావా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది సమంజసం కాదు. ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలను నువ్వు దెబ్బతీస్తున్నావు. ఈరోజు ఆ దేవదేవుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోర్టు నిర్ధారించి ఈ లడ్డులో ఎట్లాంటి అనిమల్స్ ఫ్యాట్ లేదని నిర్ధారించిన దానికి సందర్భంగా ఈరోజు మేము మా పార్టీ తరఫున ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేపట్టాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మాటలిని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాలేసి వెంకటేశ్వర స్వామి మెట్టెలెక్కి వెంకటేశ్వర స్వామి ముందర ఆయన ప్రమాణం చేసి ఈ లడ్డులో నెయ్యిలో కొవ్వు కలిసిందనే ఉద్దేశాన్ని అక్కడ ప్రమాణం చేసి చెప్పినాడు ప్రజలకి. ఈరోజు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు అక్కడికే తిరుపతికి వెళ్ళి ముక్కు నేలకు రాసి నీ చేసినది అబద్ధం ప్రచారము,
వైసీపీ ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు చేశానని ముక్క నేలకు రాసి గుండె కొట్టించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ధర్మిష్ట అనాలి ఆయన్ని, సనాతనుడు అనల్లా. ఎందుకంటే ఆయనే మాల వేసుకున్నాడు, సనాతనుడు మాల. ఇంక ఈ భారతదేశంలో ఎవరు సనాతనులు లేరు. ఈరోజు నేను ఈ హిందూ దేవాలయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినానంటే నేను కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నానని చెప్పడానికే వచ్చింటాను. నా నుదుటి మీద విభూతిన్నా బొట్టున్నా సనాతన ధర్మంలో భాగంగానే ఉంటుంది. అట్లా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆచరిస్తుంటారు వారి వారి మతాల పరంగా. ఈయనొక్కడే ఇది కల్తీ నూనె కూడా వాడినారు. ఇందులో అనిమల్ ఫ్యాట్ అనేది పక్కన పెడితే కల్తీ నూనె కూడా వాడినారు, పామ్ ఆయిల్ వాడినారు. దాని మీద మళ్ళీ విచారం చేస్తాము అంటారు. నీకు ఎందుకయ్యా పనికిరాని మాటలు, పనికిరాని చేతలు? నీకు ఏది చేత కాదు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాం. ఇంకా ఇంకొక ఆయన విద్యాశాఖ మంత్రి అంటారు ఆయన్ని. ఆయన కూడా ఏమాత్రము వెనకడుగు ఎక్కువకుండా హ్యాపీ అని నేనేం చెప్తే దానికి ఈయన తగదనంటూ ఆయన అంటాడు. ఆ ఛార్జ్ షీటే తప్పు అనే విధంగా ఆయన మాట్లాడతాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇలాంటి ఫ్లెక్సీలు వేసుకుంటూ పోయినారు. దేశం మొత్తము వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉండాలని చెప్పేసి కలకత్తాలోన, తర్వాత అమెరికాలోన కొన్ని సిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు వైజాగ్లో ఆ కొండ మీద అంత పెద్ద గుడి ఉందంటే అది కట్టింది ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసము మీరు చెప్పుకునే ఒక గుడి మెట్టు కూడా కట్టలేదు. మరి గుడి మెట్లు కడుగుతామంటారు మీరేమి నాయకులయ్యా? అర్థమే కాదు. ఈ ప్రజల్ని ఎలాంటి మార్గంలో నడిపేయాలని మీరు రాజ్యాధికారం చేపట్టినారో మీరు చెప్పిండేవన్నీ తప్పుడు కూతలే. డెవలప్మెంట్ అని డైవర్షన్ చేస్తారు. చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అంటారు, చంద్రబాబు అంటే ఇప్పుడు డైవర్షన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే అదే ధర్మం అంటాడు, ఆ ధర్మమే రాజ్యం వెళ్తుంది. దేవదేవుని మీద నిందలేసినారు కాబట్టి ఆ దేవదేవుడే వీళ్ళని చూసుకుంటాడు.